శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ నెల ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం అనగా ఇల్లు. మరి ఇలా జాతకములో ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచిస్తారు. కానీ ఇల్లు గాడికి రాగానే వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ డబ్బులు, ఆ కష్టము, ఆ ఫలితము వీళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా బ్రేక్ అయిపోతుంటారు. ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు. కానీ ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఆదాయంలో 14, ఖర్చులో 11, రాజపూజిత 5, అవమానాలు 6. కాబట్టి ఆదాయం దగ్గ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా ఆలోచించి అడిగేయండి. కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. ఒక స్త్రీ నుంచి వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కానీ, వీళ్ళు సంపాదించుకున్న గౌరవం కానీ, వీళ్ళు సంపాదించుకున్న అభిమాన గౌరవాలు కానీ ప్రజలలో లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కానీ ఏ కార్యక్రమైనా, ఏ పనైనా, ఏదైనా సరే తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి.
మరి ఇలా జాతక పట్ల ఎన్ని విధానాలుగా ఆలోచించినా ఎన్ని విధానాలుగా చూసినా కూడా 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి ముందుకు పోకోకుండా వెనక్కి పోకోకుండా ఎంత డబ్బు సంపాదించినా కూడా తెలియదానికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మానసికమైన ఒత్తిళ్ళు, మానసికమైన ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్నేహం పట్ల ఎక్కువగా ఉండకూడదు. రేపు చేసే పని కానీ కార్యక్రమం కానీ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యపరంగా కొంచెం బయట దేశాలు వెళ్ళి పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా చాలా వరకు కొన్ని కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా చేతి కాడికి వచ్చింది చేయి జారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మరి భూమి సమస్యల్లో కొన్ని ఇబ్బందులకరమైన సమస్యలు రావటం, ఇల్లు కూడా మనకు రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ స్థిరాస్తులు కానీ మీ చేతి కాడికి వచ్చింది కూడా మీకు అందుకోకుండా కొన్ని లేనిపోయిన బ్రేక్ వేసేసేసి లేనిపోయిన సికాకులు పెట్టి మానసికమైన ఒత్తిడిలో కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దాంట్లో మీరు చాలా జాగ్రత్త పడండి. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేసినా ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.